బాగుంది. కామెడీ టైం ఇంకా మంచిగా. ఫస్ట్ హాఫ్ మంచిగా ఉందన్న, సెకండ్ హాఫ్ ఇంకా హైలైట్, ఇంకా బాగుంది మంచిగా. సినిమాలో ఏమైనా మెసేజ్ ఉందా? మెసేజ్ ఉందన్న, ఫ్యామిలీ గురించి బాగుంది. యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. యాక్షన్ కూడా సూపర్ అన్న, మంచిగా తీసారు. బాగుంది. చిరంజీవి గారు బాగా చేశారా? అంటే ఇద్దరు బాగా తీసారన్న. ఇద్దరు ఎవరు తగ్గలే. నేనంటే మంచిగా లాంటిది ఏమైనా ఉంటుందా? ఏం లేదన్న. ఓకే, థ్యాంక్ యూ. హైలైట్స్ ఏంటన్నా? కామెడీ కామెడీ ఇంకా అంతేనా? బాగుంది. స్టోర్ ఉంది. లాస్ట్ సీన్ చిరంజీవి సూపర్. అది అందరికి తెలుసు. సాంగ్ ఎలా ఉంది? సూపర్ సాంగ్స్ కూడా బాగుంది. సూపర్ హిట్ సార్. సూపర్. మెయిన్ హైలైట్స్ అంటారు సార్ మెయిన్ హైలైట్ ఫస్ట్ సాంగ్ బాగుంది. ఇది మిసాల పిల్ల బాగుంది. సినిమా పాట అన్ని పాటలు భలే సూపర్ సార్. సినిమా మటుకు హైలైట్. వెంకటేష్ గారు ఎంట్రీ ఎలా ఉంది? వెంకటేష్ సార్ సూపర్. ఫస్ట్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ బాగుందా? సూపర్ హిట్. ఈ సంక్రాంతికి సినిమా సార్ సూపర్ హిట్. సంక్రాంతికి వచ్చాడు మొగుడు. సినిమాలో ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అట్లే ఉంది సార్. ప్రతి సీన్ సార్. సూపర్ సూపర్ సార్. సినిమా సార్. బ్లాక్ బస్టర్. ఆ సంక్రాంతికి మొగుడొచ్చాడు. చూడు సినిమా కొత్త రాంపు సినిమా. జై పవర్ స్టార్, జై మెగాస్టార్. సూపర్ సూపర్ సూపర్. ఇది ఏ సినిమా అంటే ఫ్యామిలీస్ మొత్తం చూడొచ్చు, కాకపోతే కామెడీ కోసం చూడొచ్చు అంతే. నో స్టోరీ ఏం లేదు, ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ అంతే. సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ అనేది సంక్రాంతి కోసం చూడొచ్చు, అందరూ కూడా చూడొచ్చు, ఫ్యామిలీ కోసం చూడొచ్చు. కాకపోతే స్టోరీ కోసం కానీ ఒక లాజిక్ కోసం కానీ చూడొద్దు. ఫర్ ఎంటర్టైన్మెంట్, దిస్ ఈజ్ ఫర్ ఫ్యామిలీస్. ఎంటర్టైన్మెంట్ కావాలంటే చూడొచ్చు అంతే. భయ్యా బాస్ నే కథం సూపర్. సినిమా అయితే సూపర్ ఉంది. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఇంకా సినిమా హైప్ లోకి వెళ్ళిపోయింది. బోత్ ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్ అండ్ వెల్ డన్ జాబ్. అండ్ సినిమా అయితే పాత పాటలు గుర్తు చేశారు, రెట్రో సాంగ్ బాగా చేశారు. వెంకటేష్ గారు, చిరంజీవి గారు అయితే ఇరగ తీశారు. సినిమా అయితే సూపర్, ఎక్సలెంట్. చిరంజీవి గారు 25 years లాగా నెక్స్ట్ జంజట్ కూడా అదే సాంగ్ రివీల్ చేస్తారు. నెక్స్ట్ 20 years కూడా అది చాలా బాగా చేశారు, ఎక్సలెంట్. బెండకాయ గుండికాయ, చిరంజీవి నా గుండికాయ.